నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి పార్టీలు మారవద్దని కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఉపసర్పంచులు వార్డు మెంబర్లకు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. నియోజకవర్గంలో పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లకు వెలమ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు నయా పైసా మంజూరు చేయలేదని విమర్శించారు. వచ్చే 2 సంవత్సరాలు కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వమే పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేస్తుందని, దీనిని ఆపే దమ్ము ఎవరికీ లేదని విమర్శించారు. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించారని వాటిని వమ్ము చేయకుండా ఆదర్శంగా నిలవాలని సూచించారు. కేసీఆర్ చూపిన బాటలో నడిచి పల్లెల అభివృద్ధికి కట్టుబడి ఉండాలన్నారు. వచ్చేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమేనని, అప్పుడు గడిచిన 2 సంవత్సరాల నిధులను విడుదల చేసి గ్రామాల రూపురేఖలను మార్చడానికి పనిచేస్తామని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ ఏమైనా ఇబ్బందులు పెడితే జిల్లాలో లీగల్ టీంను సంప్రదించాలని, ఎలాంటి ఖర్చు లేకుండా పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చినామీలను గాలికి వదిలేసి కాలయాపన చేస్తున్నాను విమర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచులను, వార్డు మెంబర్లను, ఉపసర్పంచులను ఒక్కొక్కరిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మాజీ ప్రేమ్ కుమార్, మాజీ జెడ్పీటీసీలు గోపి గౌడ్, రామ్ రెడ్డి, నల్లవెల్లి అశోక, మండల పార్టీ అధ్యక్షులు బాలచంద్రన్, రాజాగౌడ్, బలవంతరావు, ప్రభాకర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి బలవంతరావు, నాయకులు బాలమణి, నేరేడు శంకర్, ఆఫీస్ కృష్ణమూర్తి, మాజీ కౌన్సిలర్ రవి యాదవ్, కృష్ణాజీరావు, కాసర్ల స్వామి, మల్లేష్ యాదవ్, పాత హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. నువ్వైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి చేయలేదు. ఏదొచ్చినా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు ఊళ్ళో జనాభా ఇస్తుందో ఒక్కొక్క మనిషికి ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో పడి డైరెక్ట్ గ్రామ పంచాయతీ ఖాతాలో మీ ఖాతానే పడుతుంది. ఎవరు ఆపినా ఆగేది కాదు. మాయ మాటలు చెప్తారు, అబద్ధము దొంగ మాటలు చెప్పి మేము ఆపేస్తామంటారు. ఈ ఐడియా తెలంగాణ కాంగ్రెస్లో అది సెంట్రల్ వచ్చే అమౌంట్ మీ వల్ల కాదు. దయచేసి ఎవ్వరు అపో పద్ధతిని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. మీరు చూస్తున్నారు లేదు చచ్చిపోతుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు మీరు ఊళ్ళో చూస్తున్నారు. వచ్చే రోజులు మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీరు మంచి చెడ్డ అనుభవిస్తారు. పైసలు లేక ఇబ్బందులు వస్తారు. మన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఈ 3 ఏళ్ల దెబ్బలు 2 ఏళ్లలో మీకు మళ్ళా బ్రహ్మాండంగా చాలా చేసే విధంగా చేసే బాధ్యత నాది. మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ నాయకత్వం చేస్తారని సరిగ్గా మీ కొత్తగా మీరు ఇచ్చేది ఏమో మీ అందరికీ తెలుసు. గతంలో ఏ విధంగా చేసినామో ఆ 2 ఏళ్ళు మీ అందరికీ ఎన్ని రేట్లు డబ్బులు ఇచ్చి మీ గౌరవాన్ని కాపాడే విధంగా ఈ టీఆర్ఎస్ పార్టీ మేమందరూ కష్టపడి పనిచేస్తాం. దయచేసి ఎవరు డిసప్పాయింట్ కావద్దు. మీరు నాకు నిరాశకు లోను కావద్దు. నన్ను ఇంత మెజార్టీతో గెలిపించిండ్రు, నాకు ఒక్క పని చేయలేకపోతున్నాని ఎవరు రాజకీయ అధికారం మీకు ప్రజలు ఇచ్చిండ్రు మీ గ్రామాలలో. దాన్ని అందిపుచ్చుకొని మన ప్రియతమ నేత కేసీఆర్ గారి ఆశయాల కోసం వారు చూపించినటువంటి దారిలో మనం అందరం వెళ్ళాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఒక్కొక్క గ్రామంలో సర్పంచ్కు 5-6 మెంబర్లు, 10 మెంబర్లు కూడా పోటీ చేసి, వార్డు మెంబర్లు కూడా 4, 3, 5 ఇట్లా పోటీ చేసి, కానీ ప్రజలు ఎవరినో ఒక్కరిని గెలిపిస్తారు. ఆ భగవంతుల ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఈరోజు గెలిచిన మా సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు అంతమందిలో మిమ్మల్నే గెలిపించిందంటే మీ మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యతను ప్రజలు మోపింది. మీరు పక్కన ప్రజల పక్షాన నిలబడుతూ మనం ఏదైతే పార్టీ కోసం
కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ కండువలు కప్పుకొని ప్రజలు మనల్ని ఆశీర్వదించారో ఆదరించారో ఆ పార్టీ నియమ నిబంధనలకు లోబడి మనం అందరం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు, తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ తెలంగాణలో ప్రజల ఆశీర్వాదం 2014-18 2 సార్లు టర్ముల అధికారం మనకి ఇచ్చింది. 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించే అధికారం మన గులాబీ జెండాకి ఇచ్చింది. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది నేరాలకు సంబంధించిన వార్షిక నివేదికను ఎస్పీ రాజేష్ చంద్ర విడుదల చేశారు. అనంతరం ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 8% హత్యలు, అల్లర్లు 63% తగ్గాయని, హత్యాయత్నం మాత్రం 50% పెరిగాయని చెప్పారు. గత ఏడాది 569 రోడ్డు ప్రమాదాలు జరగగా ఈ ఏడాది 486 జరిగాయని తెలిపారు. ఆపరేషన్ కవచ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 16 చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ చెక్పోస్టులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పనిచేస్తాయని, ఏ వాహనమైనా ఈ చెక్పోస్ట్ గుండా వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా నేరాలు నియంత్రించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న 1251 మందిని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్షించడం జరిగిందని తెలిపారు. అలాగే 2478 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కిడ్స్ విత్ కాకి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది తప్పిపోయిన 2 సంవత్సరాల బాలుని సీసీ ఫుటేజ్ ఆధారంగా 3 గంటల్లోనే కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించామని చెప్పారు. సైబర్ క్రైమ్ పై కామారెడ్డి పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టి 1,73,01,0518 రూపాయలను రికవరీ చేయడం జరిగిందన్నారు. ఫేక్ నోట్ల చలామణిలో దేశంలోని 8 రాష్ట్రాలకు సంబంధించిన నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించామని చెప్పారు. అలాగే పార్ది గ్యాంగ్, గడ్డపార గ్యాంగ్, గే గ్యాంగ్, దోపిడి దొంగల ముఠాను పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో పోలీసులు అంకితభావంతో పనిచేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. రిప్రజెంట్ చేసే విధంగా దాన్ని ఏర్పాటు చేస్తున్నాము. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ప్రాపర్టీ అఫైర్స్ సంబంధించి మనం డేటా తీసుకుంటే 2024లో మర్డర్ ఫర్ గెయిన్ 8 రిపోర్ట్ అయితే 2025లో 5 రిపోర్ట్ అయితే 100% అన్ని 5 కేసెస్ కూడా మనకు డిటెక్ట్ అయ్యాయి. మనకు నెక్స్ట్ డెకాయిటీ కేసెస్లో లాస్ట్ ఇయర్ ఏం లేదు, ఈ ఇయర్ మనం ఒక పార్టీ గ్యాంగ్ని పట్టుకోవడంతో మన డెకాయిటీ కేసెస్ మొత్తం కూడా గతంలో జరిగితే అన్ని కూడా మనకి బయటికి రావడం, ఆ పార్టీ గ్యాంగ్ని మనం డిమాండ్ చేసి పీడియాక్ కూడా వాళ్ళ మీద ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. సో ఆ 5 కేసులు కూడా అన్ని కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాబరీ కేసెస్ గత ఏడాది 15 రిపోర్ట్ అయితే దిస్ ఇయర్ 30 రిపోర్ట్ అని, రాబరీ కేసెస్ డబల్ అని. మనము చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనం ప్రాపర్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకొని దాంట్లో రాబరీ కంటెంట్ ఉంటే దాన్ని చేసి క్రైమ్ని కంట్రోల్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అందులో 75% డిటెక్షన్ ఉంది. డే హెచ్పీస్ మనకి గత ఏడాది కన్నా 3 తగ్గినాయి. నైట్ హెచ్పీస్ గత ఏడాది కన్నా ఒక 13 పెరిగినాయి. బట్ దానికి సంబంధించి మనం నెక్స్ట్ స్లైడ్స్తో మనకు తెలుస్తుంది. ఓవరాల్ థెఫ్ట్ కేసెస్ గత ఏడాది 506 ఉంటే ఈ ఏడాది 434 తగ్గింది. అండ్ ఓవరాల్ ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాలకు సంబంధించి గత ఏడాది 743 ఉంటే ఈ ఏడాది 698 మార్జినల్ పర్సెంటేజ్ తగ్గడం జరిగింది. నెక్స్ట్ బాడీలీ అఫెన్సెస్ కూడా ఇంపార్టెంట్ తీసుకుంటే మనకు మర్డర్స్ మనకు 8% తగ్గింది.
రైటింగ్ మనకు 63% తగ్గింది. కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ మనకు 10% ఇంక్రీజ్ ఉంది. రేప్ కూడా మనకు ఒక 10% ఇంక్రీజ్ ఉంది. ఈ గ్రీవియస్ హర్ట్ అది కూడా మనకి 2% డౌన్ ఫాల్ చూపిస్తుంది. సింపుల్ హర్ట్ కూడా మనకి 10% రిడక్షన్ చూపిస్తుంది. అటెంప్ట్ మర్డర్ కేసెస్ మనకు 50% ఇంక్రీజ్ చూపిస్తుంది. రోడ్ యాక్సిడెంట్స్ మా ఫేవరెట్ ప్రాజెక్ట్ ఉండే. వెన్ ఐ కేమ్ హియర్ అండ్ టుక్ చార్జ్ అప్పుడు అనుకున్నాను రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలి, దాంట్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి. సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే మనము సుమారుగా రోడ్ యాక్సిడెంట్స్ 62 తగ్గించాము అండ్ డెత్ 64 తగ్గించగలిగాము. దీనికి చాలా సపోర్ట్ మనకు వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి, పబ్లిక్ నుంచి కూడా మనకు సపోర్ట్ దొరికింది. అండ్ ఈవెన్ మీడియా నుంచి కూడా సపోర్ట్ రావడంతో ఇది మేము అచీవ్ చేయగలిగాము. నాన్ ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్ మనకు అది కూడా రిడక్షన్ ఉంది. యాక్సిడెంట్స్ 21 అండ్ టోటల్ రోడ్ యాక్సిడెంట్స్ మనకు 83 లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే తగ్గడం జరిగింది. అండ్ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ సక్సెస్ స్టోరీస్. ఉగ్రవారి మైసమ్మ టెంపుల్లో దగ్గర ఒక కరువు ఉంది, రోడ్ కరువు. అక్కడ మనము చిన్న ఇంటర్వెన్షన్ తోటి మనం దాన్ని మనము డ్రమ్స్ పెట్టి దాన్ని కొంచెము స్పీడ్ తగ్గించగలిగితే ఆల్మోస్ట్ గత 5 months నుంచి 6 months నుంచి కూడా ఒక్క యాక్సిడెంట్ కూడా అక్కడ రిపోర్ట్ కాలేదు. పదవి విరమణ వరమా శాపము. ఉద్యోగస్తులు పదవీ విరమణ పొందిన తర్వాత అతిగతి లేకుండా శాపగ్రస్తమై వారికి వచ్చే బెనిఫిట్స్ రాకపోవడంతో తెలంగాణలోని ఉద్యోగస్తులందరూ ఎంతో మానసిక ఆవేదన చెందుతున్నారు. ఇప్పటివరకు 26 మంది మరణించారు. కొందరు ఏమి పనులు చేసుకోకుండా మానసికంగా బాధపడి ఇంటి నుంచి మిస్ అయిపోయారు. గవర్నమెంట్ వారికి ఇచ్చే బాధ్యత మన కష్టార్జితం మాత్రమే, వాళ్లకు భిక్ష కాదు. వారికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ లలో ముఖ్యంగా వారి జీతం నుండి జమ చేసుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ ఇవ్వకపోవడం, అదేవిధంగా తెలంగాణ స్టేట్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ TGGLI ఇవ్వకపోవడం, అది తప్ప అమౌంటు ఉండే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ GIS డబ్బులు కూడా ఇవ్వకపోవడం, రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అయిన కమ్యూటేషన్ ఇవ్వకపోవడం, ఇక వారి ప్రభుత్వ జీవిత కాలంలో అంటే ఉద్యమ జీవిత కాలంలో జమ చేసుకున్న లీవ్ ఎన్కాష్మెంట్ రిలీవ్ చేయకపోవడం, ఆరోగ్య రక్షణ పథకం EHS అతిగతి లేకపోవడం, ఇక పెండింగ్లో ఉన్న 5 డేలు ఇవ్వకపోవడం, ఇక డిసెంబర్ దాటి జనవరి వస్తే మరొకటి ఏతోని కలిపి 6 డేలు అవుతాయి. ఇవి ఇవ్వకపోవడం ఎంతో బాధాకరం. ఏ ప్రభుత్వం కూడా ఇంత అలసత్వంగా ప్రవర్తించలేదు. ఇక రాష్ట్ర అందరి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ వారికి కాకుండా ఇచ్చేటటువంటి PRC ఇప్పటికే 2 ఏళ్లు దాటిన దాని ఊసే ఎత్తకపోవడం, ఏదో ఒకటి పెన్షన్లను ఆనందపడితే దాన్ని వాయిదాల పద్ధతిలో ఇవ్వడం అత్యంత ఘోరమైన విషయానికి. 2003 DSC వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయకపోవడం అత్యంత హేయమైనటువంటి చర్య. ఇక పాత PRC బకాయిలు మార్చి 2024 నుండి వాయిదాల పద్ధతిలో పెట్టిన వారికి ఇంతవరకు రాకపోవడం అత్యంత హేయమైన చర్య. అయితే ఇంతకు ముందు ప్రభుత్వ ఉద్యోగులందరూ ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడి నెలకు 700 కోట్లు వేస్తామని మాటిచ్చారు. కానీ ఇంతవరకు 1-2 సార్లు వేసి మళ్లీ ఆ మాటను మర్చిపోయారు. ఇప్పటివరకు మార్చి 2024 నుండి 16,000 మంది ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయినారు. అందులో 1000 మంది కోర్టుల ద్వారా, ఇతరత్రా పైరవీల ద్వారా బెనిఫిట్స్ తీసుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా అంటే అవినీతికి ఆద్యం వస్తుంది. చాలామంది వారి ఇంటి బాధలు భరించలేక ఎందరో బ్రోకర్ అని పట్టుకొని కొంత పర్సంటేజీలు ఇచ్చి మరీ శాంక్షన్ చేయించుకుంటున్నారు. అంటే ప్రభుత్వం ఇంత అవినీతికి దారులు వేయడం చాలా బాధాకరం. మరి నెల గండం లాగా ఒక్కొక్క నెల గడిచిన కొద్దీ ఇంకా కొందరు రిటైర్మెంట్ అయిన వాళ్లు ఎక్కువ అవుతారు. అయితే ప్రభుత్వము వాటి వర్గాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే 1500 కోట్లు 1600 కోట్లు 1800 కోట్లు అని తప్పుడు ప్రచారం చేయడము అత్యంత శోచనీయం. ఈ రాష్ట్రవ్యాప్తంగా 15,000 మందికి 9,000 కోట్లు ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2024 నుండి రిటైర్మెంట్ అయిన వారికి సరిపోతుంది. అవి తెలంగాణ ప్రభుత్వం మరియు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారి బాధలను అర్థం చేసుకొని అందరికీ ఇవ్వాలని కోరుతున్నాము. మరియు ఉద్యోగస్తులు రిటైర్మెంట్ కాగానే భవిష్యత్ చావాలనుకుంటున్నారు అని అనిపిస్తుంది. ఈ 26 మంది ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగానే భావించవలసి ఉంటుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఈ రిటైర్మెంట్ ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యము మంచిది కాదు. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని. పెన్షన్స్ డే మా పాలిట వరం కావాలి గాని పెన్షన్స్ డే మా పాలిట శాపమై మా బతుకులు సిద్ధమయ్యే విధంగా ఉండకూడదని ఆ భగవంతుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ భగవత్ ప్రార్థన. భగవత్ పెన్షన్ బెనిఫిట్స్
ఈరోజు మేము మార్చి 2024 నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ పదవీ విరమణ పొందినటువంటి వాళ్ళము బాధితులము. ఈ పదవీ విరమణ పొందినప్పటి నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో దాదాపుగా ఈ 22 నెలల నుంచి ఏ ఒక్కరికి కూడా బెనిఫిట్స్ తెలంగాణ ప్రభుత్వము అందించడము లేక చాలామంది ఆత్మహత్య, ఇప్పటి వరకు 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు, అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క మాకు వచ్చేటటువంటి ఒక ఉద్యోగి 30 ఏళ్ళు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉద్యోగము చేస్తూ తన జీతం నుండి కాపాడుకున్నటువంటి రక్షణగా ఉంటాయని చెప్పేసి జమ చేసుకున్నటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ GPF ఏ ఒక్కరికి ఇంతవరకు అందడము లేదు. అదేవిధంగా PGGLF ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ గ్రూప్ డబ్బులు కూడా ఏ ఒక్కరికి అందడం లేదు. GIS గ్రూప్ ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికి ఇంతవరకు అందడం లేదు. ఎప్పుడో 2 సంవత్సరాల కింద సరెండర్ లీవ్స్ సమర్పించుకుంటే అవి కూడా ఏ ఒక్కరికి అందడము లేక చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. పెన్షన్ బెనిఫిట్స్ తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా ఒక 30 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళ పిల్లలకు కానీ పెళ్లిళ్ళు చేయలేక ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుంది. ఇవన్నీ కూడా GPF కానీ, GIS కానీ, PGGLI కానీ మా యొక్క జీతం నుండి జమ చేసుకున్నటువంటి డబ్బులు అవి తప్పనిసరిగా ఇవ్వవలసిందే. ఇచ్చినటువంటి ప్రభుత్వం చేసే తప్పుల వల్లనే ఈరోజు ఫామ్ హౌస్ పరిమితమై ఈరోజు సమావేశం కామారెడ్డి జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన సమితి. నా పేరు రామచంద్రం, ఈ జిల్లా ప్రధాన కార్యదర్శిని. అయితే మాకు రావాల్సిన బకాయిలు ఏవి కూడా గవర్నమెంట్ మాకు ఫ్రీగా ఇచ్చేవి కావు. అందులో GPF, తర్వాత GIS, తర్వాత ఎర్నీ లీవ్స్ అనేది మీ సొంతంగా మా డబ్బుల నుంచి, అంటే మా నెల నెల జీతం నుంచి కట్ చేసుకొని దాచుకున్నాయి. కాబట్టి ఆ డబ్బులే మేము ఇవ్వమంటున్నాం. ఇక గ్రాట్యుటీ అనేది ప్రతి ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఇస్తారు. కావాల్సి ఉంటే మీరు కనుక్కోండి. ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు చేసిన సర్వీస్ని బట్టి వాళ్ళు ఇప్పుడు మాకు కూడా మొత్తం మందికి ఒకే రకంగా గ్రాట్యుటీ రాదు. వాళ్ళు చేసిన సర్వీస్ని బట్టి ఎంత రావాలో అంతే వస్తుంది. కాబట్టి ఇది ఏదో ఫ్రీగా ఇచ్చేది కాదు. ప్రభుత్వము ప్రైవేట్ వాళ్ళకి ఎవరైనా ఉద్యోగం చేసినందుకు ఇచ్చే అది బెనిఫిట్. తర్వాత కమ్యూటేషన్ కూడా మాకు ఇచ్చిన తర్వాత అది 120 నెలలు ముట్టిపోయేది. మా దగ్గర 180 నెలలు వసూలు చేస్తున్నాం, అయినా మేము పే చేస్తున్నాం. కాబట్టి ఇందులో మాకు ఇచ్చే దాంట్లో ఏది కూడా మాకు ఫ్రీగా ఇచ్చేది లేదు. ఏదో ఫ్రీ పథకం లాగా, ఏదో ఫ్రీగా ఇచ్చే పథకం లాగా అనుకోవడము పొరపాటు. ఇవన్నీ కూడా మా సొంతవి. కాబట్టి మేము దాచుకున్న డబ్బులే మేము అడుగుతున్నాం. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,41,500, వెండి 2,270 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.